మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'త్రిబుల్' సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్‌లో కనిపిస్తున్న సినిమా ఇది. అంతేకాకుండా శంకర్ మొదటిసారి తెలుగులో చేస్తున్న సినిమా కూడా. శంకర్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్నారు కానీ, ఒకప్పుడు శంకర్ చేసిన కాన్సెప్ట్‌లన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేవి. ఇక రీసెంట్ టైమ్‌లో శంకర్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 1న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు దిల్ రాజు. 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించి అతిపెద్ద భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఈవెంట్‌కి దిల్ రాజు హాజరయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ "నా ఫోన్‌లో ట్రైలర్ ఉంది. కొన్ని చేంజెస్ చేసి ఆ చేంజ్ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన రిలీజ్ చేయబోతున్నాము" అంటూ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరాం ప్రముఖ పాత్రల్లో నటించారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అమెరికాలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చాను. ఆయన ఇచ్చే డేట్‌ని బట్టి జనవరి 4 లేదా 5న ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ అనేది ఫిక్స్ అవుతాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలని దిల్ రాజు తెలిపారు. రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నాం. ఎస్. సూర్య, రామ్ చరణ్ థియేటర్స్‌లో దద్దరిల్లిపోయేలా సీన్స్ ఉంటాయని, జనవరి 1న ట్రైలర్, జనవరి 10న సినిమా రాబోతోందని, సంక్రాంతికి గట్టిగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు.